హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చానండి. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఈ టెంపుల్ని నేనైతే దర్శించుకున్నాను, మీరు కూడా దర్శించుకుంటారని ఈ వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్. మా చిన్నప్పుడు మా అమ్మ ఎవ్రీ సాటర్డే మాకు ఈ టెంపుల్కి తీసుకెళ్ళేవారు. అయితే నా మ్యారేజ్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళడం కొంచెం తగ్గింది. మ్యాక్సిమం నేను మా ఊరు వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉంటాను. ఎన్నిసార్లు వెళ్ళినా సరే ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆలయంలోకి ఎంటర్ అయిన వెంటనే మనకి విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి అమ్మవారు దర్శనమిస్తారు ఫ్రెండ్స్. లక్ష్మీదేవి అమ్మవారు విష్ణుమూర్తి పాదసేవ చేస్తున్నట్టు మనకు అక్కడ కనిపిస్తుంటుంది. ఆ తర్వాత పక్కనే ఈ మధ్య కొత్తగా పెట్టారు ఫ్రెండ్స్. మళ్ళీ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారిదే ఒక విగ్రహం అక్కడ ప్రతిష్ఠించారు. ఇది గరుడాద్రి మండపం అండి. ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవము, తర్వాత తులాభారము ఇవన్నీ ఇక్కడ జరుగుతాయండి. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు మరియు ఇరువురు అమ్మల్ని మనం దర్శించుకున్నామండి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక స్వామివారి కుడి చేతి వైపు గణేశుడు మరియు ఎడమ చేతి వైపు జగన్నాథ్ స్వామివారు మనకి దర్శనమిస్తారండి. గుడి చుట్టూ స్వామివారి ప్రదక్షిణ చేయడానికి మార్గం అండి ఇది. ఇక్కడ మధ్యలో మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.